అమ్మా ఏదో అంటుంది ఏదో అంది. అసలు దాని మాట పట్టించుకోకండి. ఏంటి అంటుందేంటి? నల్లగా ఉన్నారు, నల్లగా ఉన్నాడు అంటుందా? దానికి తెలియకండి. నువ్వు అన్నవా మీ అమ్మాయి అందా? అయ్యో నేను అంటాను. మరి బత్తాలకు బత్తాలు పప్పులు పంపుతానని చెప్పావా? బంగారు కణికలు కూడా పంపిస్తారని చెప్పి. నీ అమ్మ గడుపు మాడ ఏమీ జరగకుండా మొత్తం దోషేటట్టుంది. నా ప్రయత్నం నేను చేస్తానండి. అయినా నల్లగా ఉన్నాడు అంటుందా? కాస్త దాన్ని తెలియక నేను చెప్తానండి. నా తప్ప అందరూ ఎర్రటోళ్ళు కోసం ఎగబడితే మాలాంటి నల్లటోడు సంగతి ఏం కావాల తప్ప. అయినా ఈ నలుపు ఒక చరిత్ర ఉంది, చెప్తా విను. వింటున్నానండి. ఘంటసాల గారికి ఒంట్లో బాగున్నప్పుడు నేనే బాడీ ఉండి, అందుకనే బెంగ పెట్టుకుని ఇప్పుడు నువ్వు పోతా. కృష్ణమూర్తి నలుపు, విష్ణుమూర్తి నలుపు, తాడు చెట్టు నలుపు, తారు నలుపు, యముడు నలుపు, వాణి దొన్న నలుపు, ఈసిరాయి నలుపు, తక్కెడు పొల్ల నలుపు, కొండ నలుపు, కొండ నలుపు, అయోధ్య రాముడు నలుపు, ఆంజనేయుడు నలుపు, ఏడు కొండల వెంకన్న నలుపు, ఇన్ని నలుపులలో నేనంత నలుపు.